అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక విషయాలు, పెట్టుబడులు, అమరావతికి సంబంధించి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బాలబాలికల గురించి, వారి భవిష్యత్తు గురించి, దాంతోపాటు సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఏ కేబినెట్ మీటింగ్ జరిగినా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాబోయే దశాబ్దాల్లో సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఎకనామికల్ గ్రోత్ రేట్ కానివ్వండి, జిఎస్టిపి, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కూడా రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి లేకపోతే కొన్ని సంవత్సరాలకి ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయలేని పరిస్థితికి రాష్ట్రం వెళితే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళకి, వారి పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలి, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించాలి, వారు ఈ ఏదైతే సామాజికంగా వెనుకబడినారో సమాజంలో గౌరవం ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద మరి ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా వచ్చే ఎజెండాలన్నీ కూడా వీటి ఆధారంగా ఉంటాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈరోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన దేశం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదొక మహమ్మారిగా, ఒక డిసీజ్గా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మరి దేశాలన్నీ కూడా వీటి మీద రకరకాల చట్టాలు తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది, ఒకప్పుడు మీడియా అంటే మనకి ప్రెస్ లేకపోతే టీవీ ఉండేది. అవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన యాజమాన్యాల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండేవి. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు ఆ మీడియాలో అది ప్రెస్ ఇది కానివ్వండి, మన టీవీ మీడియా కానివ్వండి, లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈరోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా మరి చాలామంది చాలా విషయాలు చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో ఎవరైతే మాట్లాడతారో వారికి ఒక గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ, లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి,
లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి లేదా ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాలని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం, వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీదో చేస్తే తప్పలేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి మరి డీజీపీ గారు అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పారు. మరి సింగపూరు లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అదేవిధంగా యుఎస్ఏ అక్కడంతా కూడా ఎటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి, బలహీనతలను కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా వీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టం పరిధిలో కోర్టులు యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని మన టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని మరి సమకూర్చుకోవటానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని ఎస్హెచ్ఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సైబర్ ఇన్వెస్టిగేషన్పై అవగాహన, పరిజ్ఞానం కలిగిన పీపీలను నియమించుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవగాహన ఉన్న వ్యక్తుల్ని, పీపీలని వారు సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేసినా కూడా చేసే ఆలోచన కూడా చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలు, వీటిని పరిష్కరించడానికి దేశంలో మరియు ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులు లేదా ఉన్న చట్టాలపై జీవోఎం ఇప్పుడు ఆల్రెడీ ఒక జీవోఎం ఉంది, దాంట్లో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చి దీని మీద కూడా స్టడీ చేయమని చెప్పేసి, అధ్యయనం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే అన్నీ కూడా స్టడీ చేయాలి. ప్రత్యేక చట్టం తీసుకురావాలా, లేకపోతే ఇతర దేశాల్లో దీన్ని అరికట్టడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన చట్టాలు కానీ చర్యలు కానీ తీసుకుంటున్నారు, అవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని పార్టీలు జనరల్గా ఉండేవి మనం చూస్తాను. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వారి సపోర్ట్ని ఆసరాగా చేసుకుని కూడా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడటానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు కదా. ఇక డిపార్ట్మెంట్ ఒకసారి ఆ వర్క్లోకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా సూచనలు చేశారు, దీని మీద దే విల్ ప్రొసీజర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటారు. వాళ్ళు నేను అనుకునేది
కరెక్టో కాదో వారంతా ఎంక్వైరీ చేసి బయట పెడతారు. ఎందుకు ఓకే. ఎస్ఐబిపి సమావేశం 19వ ఎస్ఐబిపి సమావేశంలో ఆమోదించబడిన పెట్టుబడులు 31,431 కోట్ల రూపాయలు. వారికి భూమి కేటాయించడం కానివ్వండి, లేదు వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన పాలసీస్కి అనుగుణంగా వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 11,569.9 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. దీంట్లో ఒక ముఖ్యమైన పెట్టుబడి ఏమిటంటే 13th ఫుడ్ ప్రాసెసింగ్ మాండేజ్ అని చెప్పేసి ఒక సిసిటీలో ఇప్పటికే ఆల్రెడీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వారు మాండేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ, పవర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సాఫ్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ఏదైతే ఉందో వేస్ట్ ఆయిల్స్ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మన ఏవియేషన్ ఫ్యూయల్కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇస్తాను. తర్వాత రాష్ట్రంలో కన్సర్ట్ల నిర్వహణ మరియు ప్రోత్సాహానికి సంబంధించి ఫ్రేమ్వర్క్స్ను చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29కు అనుబంధం అడెండం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్న కళలు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకసారి యుద్ధ కళ కానివ్వండి, లేదా కొన్ని భరతనాట్యం కానివ్వండి, లేదా ఇంకొన్ని చోట్ల ఇంకా రకరకాల ఆయా ప్రాంతాలను బట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కన్సెప్ట్ ఏర్పాటు చేస్తానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. 50,000 అంటే 20,000 నుంచి 20,000కి లోపల ఫుడ్ ఫాల్ ఉంటే కనుక, అంటే ఆ కన్సర్ట్కి 20,000 మంది ప్రజలు హాజరైనట్లయితే 2 కోట్ల రూపాయలు, 20,000 నుంచి 50,000 దాకా అటెండెన్స్ ఉంటే 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా 50,000కి పైన ఉంటే 5 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కన్సెంట్ కార్నివాల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అటువంటి కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా కూడా వాడుకుంటానికి పెద్ద గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది, ఆ గ్రౌండ్ని ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ పాలసీలో పొందుపరిచిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు 78 కోట్లు ఈ ఐటీ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఈరోజు దాన్ని మళ్ళీ పునః పరిశీలించి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ బడ్జెట్ని రేషనలైజేషన్ చేసి ప్రియారిటైజ్ చేసుకుని కార్యక్రమాలు ఏ కార్యక్రమాల కోసం అలాట్ చేయాలి ప్రియారిటైజ్ చేసుకుని, అదేవిధంగా ప్రాధాన్య క్రమం ఏర్పాటు చేసుకుని హై ఇంపాక్ట్ టూరిజం యాక్టివిటీస్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ని సవరించుకోమని చెప్పి చేసిన సూచనకు అనుగుణంగా ఆ 78 కోట్ల బడ్జెట్ని 50 కోట్లకి తగ్గిస్తూ మరి ఈ అమెండ్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు
రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి ప్రైవేట్ కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్గా ఐఐఎంలో సీట్లు సాధించే విధంగా సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాస్టల్స్ అన్నిటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి ఆ స్కూల్స్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించైనా సరే హై క్వాలిటీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వీరికి మెరుగైన వైద్య ప్రమాణాలతో కూడిన విద్యని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి అంటే ఈ పిల్లలు కూడా ప్రపంచంలో వస్తున్న టెక్నికల్ విప్లవానికి అనుగుణంగా వాళ్ళు కూడా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీరు అంటే కొంతమంది హై ఎండ్ ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది వెనకబడ్డారనుకోండి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఈ దేశంలో వస్తున్న ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్కి మరి సూచన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం నాకు తెలిసి 50 మెంబర్స్కు 100 మెంబర్స్కు ఐఐటి సీట్స్ కూడా వచ్చినాయని చెప్పేసి చెప్పారు. 100+ సీట్స్ కూడా వచ్చినాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పేసి కూడా అధికారికి ముఖ్యమంత్రి అభినందనీయంగా తెలియజేశారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా పెద్దగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ కింద మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్ WUA వాటర్ యూజర్ సొల్యూషన్ 3, 4, 5, 6 క్లస్టర్ల పనికి సంబంధించి 20/11/2004 నాటి GOMS నెంబర్ 133 INCAT శాఖ ప్రకారం ఉన్న 5% సీలింగ్ మించి IBM కంటే 14.88% ఎక్కువగా కోట్ చేసే టెండర్ను ఆమోదించడానికి మరియు సదరు పనికి షార్ట్ టెండర్ నోటీస్ జారీ చేయడంలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదన. అంటే ఇదేంటంటే PMSY అనుకో, PMSY ఇట్ అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్కి టెండర్ పిలిచినప్పుడు ఎవరు కూడా కోట్ చేస్తలా. దాదాపు 5 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. 4వసారిగా వాళ్ళు ఒకే ఒక బిడ్డర్ పార్టిసిపేట్ అయ్యారు. 5వ పిలుపుకు కూడా ఒకే ఒక బిడ్డరు పార్టిసిపేట్ చేసి 14.88% ఎక్సెస్ కోట్ చేశాడు ఎస్టిమేటెడ్స్ కంటే. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఇచ్చారని పరిగణించి పంజాబ్లో అయితే 30% కూడా ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 14.88% ఎక్సెస్తో ఏదైతే సీఎం గారు మరి చీఫ్ ఇంజనీర్ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని రాటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి లిఫ్ట్ మరియు గ్రావిటీ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించేందుకు ఫీడర్ ఛానల్ నిర్మాణం మరియు 0.0225 TMC సామర్థ్యంతో బీరగానపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనికి 67.98 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ ఫీడర్ ఛానల్స్ ప్రతి చెరువుకి ఏదైతే ఉంటాయో వాటి గురించి జలధార ప్రోగ్రామ్ని ఒకటి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. 100 days టార్గెట్తో ఈ జలధార ప్రోగ్రామ్ని ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్లో. సో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని అధికారులు పిలిచి సమీక్షించి పనులు ఎంతవరకు జరిగినాయో కూడా సమీక్షించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మరి ఆల్టర్నేటివ్ ఏమన్నా మార్గాల్ని సమస్యను అధిగమించడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, ఫాడర్కి సంబంధించి
ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గతంలో జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 24 ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ హామీతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1800 కోట్లు రుణం తీసుకుని దాంట్లో 1600 కోట్లేమో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 24 గంటల్లోనే రైతు పండించిన పంటకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో గత 2 సంవత్సరాల నుంచి దానికి 1600 కోట్లు, అదేవిధంగా 200 కోట్లు మార్క్ఫెడ్ ద్వారా విత్తనాలు ఖరీఫ్ సీజన్కి విత్తనాలు అందించడానికి ఈ నిధుల్ని వినియోగించే విధంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ ప్రభుత్వ వాటా మూలధనాన్ని అంటే ఏపీ మార్క్ఫెడ్లో ప్రభుత్వ వాటా మూలధనం కేవలం 20 కోట్లు ఉంది, దాన్ని 30 కోట్లకు పెంచారు. ఇది పెంచడం ద్వారా ఎన్సిడిసి కానీ లేకపోతే రైతుల అవసరాలకి బ్యాంకుల నుంచి అప్పులు సేకరించడానికి లిమిట్స్ పెరుగుతాయి. జియోఎంఎస్ నెంబర్ 229 పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా మంజూరు చేయబడిన 6 యంగ్ ప్రొఫెషనల్ స్థానంలో కొత్తగా ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్, ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ 2, ఇద్దరు మరియు ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి మంజూరు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవ హెచ్ఆర్డి అండ్ ఐటీఈఎన్సి ఆర్టీజీఎస్ శాఖ మంత్రివర్యుల కార్యాలయంలో ప్రొఫెషనల్ కెమెరామెన్గా పనిచేసేందుకు నెలకు 70,000 పారితోషికంతో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఒక ప్రొఫెషనల్ కెమెరామెన్ పోస్టును సమాచార మరియు పౌర సంబంధాల శాఖకు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివాకం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కోసం సంబంధిత భూ యజమానుల అంగీకారం పొందిన అనంతరం 63.01 ఎకరా భూమిని సేకరించేందుకు ఏపీఎంబీ మ్యారిటైమ్ బోర్డుకు అనుమతి ఇవ్వడానికి ఏపీఎంబీ భూమి కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం ఆ భూమిని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఎకరానికి 28 లక్షల చొప్పున అవుట్ రైట్ సేల్ ప్రాతిపదికన కేటాయించేందుకు ఏపీఎంబీకు అధికారం ఇవ్వడానికి మరియు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ పాలసీ 2026లో నిర్దేశిత షరతులకు లోబడి ఆ పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు వర్తించే ప్రోత్సాహకాలను అందించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి దాదాపు 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ కంపెనీ పెడతానికి ముందుకొచ్చింది. మరి దీంట్లో ట్రక్ టెర్మినల్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. ఇది సీసిటీకి దగ్గర కాబట్టి ఈ పార్కు ఆ సీసిటీ, ఎందుకంటే సీసిటీ వరల్డ్లోనే పేరు పొందిన ఇండస్ట్రియల్ హబ్, ఆ ఇండస్ట్రియల్ హబ్కి చాలా ఉపయోగకరంగా కూడా మారే అవకాశం ఉంది. ఎన్ఐఏ కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో జిల్లా అండ్ సెషన్ జడ్జి స్థాయిలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అధికార పరిధి కలిగిన ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం నుండి రీయింబర్స్ చేయదగిన అంశాల వ్యయాన్ని తగిన రీతిలో బుక్ చేసే షరతుకు లోబడి 16 పోస్టులు మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్ లీగల్, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుకోండి, లేకపోతే సూచనల మేరకు కానివ్వండి, ఈ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో జిల్లా జడ్జి కేడర్లో 133,900, 179,000 పే స్కేల్తో రెగ్యులర్ ప్రాతిపదికన ఒక రిజిస్ట్రార్ కోర్ట్ అండ్ కేస్ మేనేజ్మెంట్ పోస్ట్ మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటే హైకోర్టు కోరిక మేరకు ఈ పోస్ట్ని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపులపై కొత్త ప్రతిపాదనలు మరియు గత కేటాయింపుల సమీక్షకు సంబంధించి 7/7/2026 నాటి ఏపీ సిఆర్డీ అథారిటీ తీర్మానం నెంబర్ 678/2026 ద్వారా ఆమోదించిన విధంగా మంత్రుల బృందం 27 సమావేశ సిఫార్సులను ఆమోదించడానికి మరియు అమరావతి భూ కేటాయింపు రూల్స్ 2017 మరియు అమరావతి భూ కేటాయింపు రెగ్యులేషన్స్ 2017 నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
దీంట్లో ఏంటంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి, ఈషా ఫౌండేషన్కి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కి భూమి కేటాయించడం జరిగింది. దీంట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏంటంటే వారి రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణానికి 1 ఎకరం, దాంతోపాటు 2 ఎకరాలు, దాంతోపాటు ఇంకొక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లోనూ ఇంటర్నేషనల్ స్థాయిలో మనం దుబాయ్ వెళ్ళినా లేకపోతే థాయిలాండ్ వెళ్ళినా అక్వేరియంస్ చూస్తాం. సో అటువంటి స్థాయిలో ఒక అక్వేరియంని ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా బ్రీడింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయాలని మనందరూ ఈ మధ్య ప్రతి ఇళ్లలోనూ ప్రతి హోటల్లో కూడా మనం ఏమంటారు ఆర్నమెంటల్ ఫిష్ ఏదైతే పెంచుకునే అలవాటు పెరిగిందో ఆ బ్రీడింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసే విధంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, దానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో రాబోయే సంవత్సరాల్లో 1-2 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్థాయికి చెందిన ఒక అక్వేరియంని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీసీఆర్టీ అథారిటీ తీర్మానం నెంబర్ 674/2026 ద్వారా ఆమోదించిన విధంగా 12 జూన్ 2024 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన క్యాపిటల్ సిటీ ఎల్పిఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000 పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వటం జరిగింది. మరి గతంలో ఇచ్చిన రైతులు కూడా ఇప్పటి వరకు వాడు పొందుతూనే ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఏమీ అన్యాయం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి 7.5-8 లక్షల రూపాయలు, సుమారు 7.5-8 లక్షల రూపాయలు ఈ 15 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇస్తున్నాం ఎకరానికి. సో వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తాం. అంటే వాళ్ళకి 15 సంవత్సరాలు ఇచ్చాం, వీళ్ళకి 10 సంవత్సరాలు మాత్రమే ఇస్తాం. కాబట్టి ఎక్కడ కూడా గతంలో వాళ్ళకి కానీ ఇప్పుడు వాళ్ళకి కానీ ఇక్కడ అన్యాయం జరగకుండా కూడా జాగ్రత్త వహించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అందరు కాదు, ఈ 12 జూన్ 24 తర్వాత కొంతమంది ఇచ్చారు. ఒక 1,000-2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఇది ఇచ్చారు. వాళ్ళకి మాత్రమే ఇది పెంచింది. అంటే వీళ్ళు కూడా అప్పుడు ఇచ్చారు, కానీ మధ్యలో అడ్డం తిరిగి ఇవ్వకపోవటం మూలంగా అది అట్లా ఉండిపోయింది. వాళ్ళకి గత 15 సంవత్సరాల కాల పరిమితికి ఇచ్చాం, ఇది 10 సంవత్సరాలకి ఇస్తాం. ఎక్కువ సార్ 7 లక్షలు చెప్పే కదా ఇందాక. వాళ్ళకి దాదాపు 8 లక్షలు మొత్తం పీరియడ్లు చూసుకుంటే వాళ్ళకి 7.5-8 లక్షల దాకా వస్తుంది. వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రం, వాళ్ళకి ఎక్కువ వస్తుంది పాత వాళ్ళకి. అదేవిధంగా 7/7/2026 నాటి ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం 675/2026 ఆ రోజు ఏంటంటే ఈ తీసుకున్న 30,000 ఎకరాలు ఏదో ఈ భూములు కాకుండా గ్రామ కంటాలు ఉన్నాయి, అవి సేకరించకపోయినా కూడా రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిన బిల్డింగ్స్ని సేకరించడం జరిగింది. సో ఆ రోజు వాళ్ళకి దాన్ని ఏమంటారు పునరావాసం. సో వారు వేరే ఇంట్లో రెంట్కి కానివ్వండి ఏదైనా కానీ కంపన్సేషన్ కింద నెలకి 5,000 రూపాయలు 12 నెలల కాలానికి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కానీ ఏ కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టలేదు కాబట్టి వాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ 5 సంవత్సరాలు పెరిగిన ధరలను బట్టి కానివ్వండి లేకపోతే జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని 5,000ని 10,000 రూపాయలకి నెలకి 12 మాసాలకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 676/2026 తీర్మానం ద్వారా ఆమోదించిన విధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు మరియు పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో
6/1/2026 కట్ ఆఫ్ తేదీగా స్వీకరించి ఆ 7 గ్రామాల్లో ఏదైతే భూములు ఇస్తున్నారో వాళ్ళకి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అనంతపురం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, అదేవిధంగా అనంతపురం జిల్లాలో 2 చోట్ల, గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమి కేటాయించడం జరిగింది. 66 సంవత్సరాలు లీజు, 99 సంవత్సరాల వరకు, ఐ థింక్ 99 సంవత్సరాలకు పెంచేసినట్టున్నారు కదా, ఎక్స్టెండబుల్ అప్ టు 99 ఇయర్స్. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించగలిగింది. అంటే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్. ఎస్, ఇవన్నీ కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నౌలూరు గ్రామంలో 50 సెంట్లు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అనంతపురం జిల్లా రాయదుర్గం 50 సెంట్లు భూమిని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం, తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో 21.10 ఎకరాలు 21.10 ప్రభుత్వ భూమిని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏపీటీఏ విజయవాడకు ఎకరానికి 90 లక్షల చెల్లింపుపై బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 7.7 ఎకరాల మేర మెస్సర్స్ శ్రీ సప్తగిరి ఇండస్ట్రియల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా కార్యకలాపాల తీరును కెమికల్ సాల్వెంట్ ఇండస్ట్రీ, అంటే గతంలో ఈ భూమి కేటాయించినప్పుడు కెమికల్ సాల్వెంట్ ఇండస్ట్రీ గురించి కేటాయించడం జరిగింది. ఇప్పుడు దాన్ని వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల ఏర్పాటు మరియు ఇతర గోడౌన్లుగా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి, అంటే వాళ్ళు ల్యాండ్ యూజ్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్. వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామం ఎల్పిఎం నెంబర్ 1922 పాత సర్వే నెంబర్ 443/1 10 ఎకరాలతో సంబంధం 10.16 ఎకరాల భూమిని ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 58(2) కింద పుల్లడిగుంట గ్రామ పంచాయతీ పరిధి నుండి డీనోటిఫై చేయటానికి మరియు వర్గీకరణను తోపు పోరంబోకు నుండి పట్టా /AWD/GPగా మార్చడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 10 ఎకరాల్లో దాదాపు 201 ఫ్యామిలీస్ గత ఎన్నో దశాబ్దాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్ మూలంగా వారు ఎటువంటి బెనిఫిట్ ఆ ప్రాపర్టీ నుంచి పొందటానికి కానీ, దాని నుంచి హౌసింగ్ లోన్ కానివ్వండి, లేదా ఎక్కడైనా అవసరాల కోసం లేక వాళ్ళు అనేక దశాబ్దాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మానవతా దృష్టితో దాన్ని మన పట్టాగా AWD/GPగా మార్చేసి వారికి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇటువంటి కేసులు సెట్టిపల్లి అటువంటి 12 కేసులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది కుటుంబాలు ఇటువంటి ల్యాండ్ క్లాసిఫికేషన్ మూలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా చట్టబద్ధంగా వాటన్నిటిని కూడా పరిష్కరించి ఒక సమయం లోపల వాటన్నిటిని కూడా పరిష్కరించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా మార్చి 2027 కల్లా కంప్లీట్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులు కూడా మరి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కొన్ని దశాబ్దాల నుంచి రకరకాల అధికారుల తప్పిదం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా కానివ్వండి, లేకపోతే వ్యక్తులు ఇతరులను మోసం చేసే ఉద్దేశంతో కానివ్వండి, రకరకాల ఈ రెవెన్యూ లిటిగేషన్స్ ఏదైతే పెట్టారో వాటన్నిటినీ కూడా చట్టపరిధి లోపల పరిష్కరించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 9,355 కోట్ల అంచనా వ్యయంతో 10 మల్టీ విలేజ్ స్కీమ్లకు మరియు జల్ జీవన్ మిషన్ ఇతర అందుబాటులో ఉన్న నిధుల సమీకరణకు లోబడి తీవ్ర నీటి కొరత ఉన్న ఆవాసాలకు తాగునీరు అందించేందుకు SDS ప్లెయిన్ కింద 1811.81 కోట్ల అంచనా వ్యయంతో 2,943 పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వడానికి మరియు 26/3/2026 నాటి GOMS నెంబర్ 53 మరియు 54 ద్వారా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఉంది సార్. ఓకే, అంటే అది లక్షల దాకా వస్తుంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ లోన్స్ తీసుకుంటారు. అవి సుమారు లక్షన్నర వస్తుందని 1.5 lakhs వరకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. అటువంటిది ఏమీ లేదండి. ఏదైనా ఉంటే తెలుసుకుని మీ దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈరోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన దేశం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదొక మహమ్మారిగా, ఒక డిసీజ్గా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మరి దేశాలన్నీ కూడా వీటి మీద రకరకాల చట్టాలు తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది, ఒకప్పుడు మీడియా అంటే మనకి ప్రెస్ లేకపోతే టీవీ ఉండేది. అవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన యాజమాన్యాల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండేవి. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు ఆ మీడియాలో అది ప్రెస్ ఇది కానివ్వండి, మన టీవీ మీడియా కానివ్వండి, లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈరోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా మరి చాలామంది చాలా విషయాలు చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో ఎవరైతే మాట్లాడతారో వారికి ఒక గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ, లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి, లేకపోతే ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో
జవాబుదారీతనం కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాలని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం, వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీద చేస్తే తప్పులేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి మరి డీజీపీ గారు అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పారు. మరి సింగపూరు లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అదేవిధంగా యుఎస్ఏ అక్కడంతా కూడా ఎటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి, బలహీనతలు కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా వీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టం పరిధిలో కోర్టులు యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని మన టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని మరి సమకూర్చుకోవటానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని ఎస్హెచ్ఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సైబర్ ఇన్వెస్టిగేషన్పై అవగాహన, పరిజ్ఞానం కలిగిన పీపీలను నియమించుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవగాహన ఉన్న వ్యక్తుల్ని, పీపీలని వారు సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేసినా కూడా చేసే ఆలోచన కూడా చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలు, వీటిని పరిష్కరించడానికి దేశంలో మరియు ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులు లేదా ఉన్న చట్టాలపై జీవోఎం ఇప్పుడు ఆల్రెడీ ఒక జీవోఎం ఉంది, దాంట్లో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చి దీని మీద కూడా స్టడీ చేయమని చెప్పేసి, అధ్యయనం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే అన్నీ కూడా స్టడీ చేయాలి. ప్రత్యేక చట్టం తీసుకురావాలా, లేకపోతే ఇతర దేశాల్లో దీన్ని అరికట్టడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన చట్టాలు కానీ చర్యలు కానీ తీసుకుంటున్నారు, అవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని పార్టీలు జనరల్గా ఉండేవి మనం చూస్తాను. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వారి సపోర్ట్ని ఆసరాగా చేసుకుని కూడా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడటానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు కదా. ఇక డిపార్ట్మెంట్ ఒకసారి ఆ వర్క్లోకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా సూచనలు చేశారు, దీని మీద దే విల్ ప్రొసీజర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటారు. వాళ్ళు నేను అనుకునేది కరెక్టో కాదో వారంతా ఎంక్వైరీ చేసి బయట పెడతారు. ఓకే, ఎస్ఐబిబి సమావేశం 19వ ఎస్ఐబిబి సమావేశంలో ఆమోదించబడిన పెట్టుబడులు 31,431 కోట్ల రూపాయలు. వారికి భూమి కేటాయించడం కానివ్వండి, లేదు వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి,
ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన పాలసీస్కి అనుగుణంగా వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 11,569.9 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. దీంట్లో ఒక ముఖ్యమైన పెట్టుబడి ఏమిటంటే 13th ఫుడ్ ప్రాసెసింగ్ మాండేజ్ అని చెప్పేసి ఒక సిసిటీలో ఇప్పటికే ఆల్రెడీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వారు మాండేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ, పవర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సాఫ్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ఏదైతే ఉందో వేస్ట్ ఆయిల్స్ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మన ఏవియేషన్ ఫ్యూయల్కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇస్తాను. తర్వాత రాష్ట్రంలో కన్సర్ట్ల నిర్వహణ మరియు ప్రోత్సాహానికి సంబంధించి ఫ్రేమ్వర్క్స్ను చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29కు అనుబంధం అడెండం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్న కళలు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకసారి యుద్ధ కళ కానివ్వండి, లేకపోతే కొన్ని భరతనాట్యం కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని చోట్ల ఇంకా రకరకాల ఆయా ప్రాంతాలను బట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కన్సెప్ట్ ఏర్పాటు చేస్తానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. 50,000 అంటే 20,000 నుంచి 20,000కి లోపల ఫుడ్ ఫాల్ ఉంటే కనుక, అంటే ఆ కన్సర్ట్కి 20,000 మంది ప్రజలు హాజరైనట్లయితే 2 కోట్ల రూపాయలు, 20,000 నుంచి 50,000 దాకా అటెండెన్స్ ఉంటే 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా 50,000కి పైన ఉంటే 5 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కన్సెంట్ కార్నివాల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అటువంటి కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా కూడా వాడుకోవడానికి ఏదో పెద్ద గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది, ఆ గ్రౌండ్ని ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ పాలసీలో పొందుపరిచిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు 78 కోట్లు ఈ ఐటీ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఈరోజు దాన్ని మళ్ళీ పునః పరిశీలించి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ బడ్జెట్ని రేషనలైజేషన్ చేసి ప్రియారిటైజ్ చేసుకుని కార్యక్రమాలు ఏ కార్యక్రమాలకు ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి ప్రైవేట్ కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్గా ఐఐఎంలో సీట్లు సాధించే విధంగా సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాస్టల్స్ అన్నిటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి
ఆ స్కూల్స్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించైనా సరే హై క్వాలిటీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వీరికి మెరుగైన వైద్య ప్రమాణాలతో కూడిన విద్యని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి అంటే ఈ పిల్లలు కూడా ప్రపంచంలో వస్తున్న టెక్నికల్ విప్లవానికి అనుగుణంగా వాళ్ళు కూడా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీరు అంటే కొంతమంది హై ఎండ్ ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది వెనకబడ్డారనుకోండి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఈ దేశంలో వస్తున్న ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్కి మరి సూచన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం నాకు తెలిసి 50 మెంబర్స్కు 100 మెంబర్స్కు ఐఐటి సీట్స్ కూడా వచ్చినాయని చెప్పేసి చెప్పారు. 100+ సీట్స్ కూడా వచ్చినాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పేసి కూడా అధికారికి ముఖ్యమంత్రి అభినందనీయంగా తెలియజేశారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా పెద్దగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ కింద మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్ WUA వాటర్ యూజర్ సొల్యూషన్ 3, 4, 5, 6 క్లస్టర్ల పనికి సంబంధించి 20/11/2004 నాటి GOMS నెంబర్ 133 INCAT శాఖ ప్రకారం ఉన్న 5% సీలింగ్ మించి IBM కంటే 14.88% ఎక్కువగా కోట్ చేసే టెండర్ను ఆమోదించడానికి మరియు సదరు పనికి షార్ట్ టెండర్ నోటీస్ జారీ చేయడంలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదన. అంటే ఇదేంటంటే PMSY అనుకో, PMSY ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్కి టెండర్ పిలిచినప్పుడు ఎవరు కూడా కోట్ చేస్తలా. దాదాపు 5 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. 4వసారిగా వాళ్ళు ఒకే ఒక బిడ్డర్ పార్టిసిపేట్ అయ్యాడు. 5వ పిలుపుకు కూడా ఒకే ఒక బిడ్డరు పార్టిసిపేట్ చేసి 14.88% ఎక్సెస్ కోట్ చేశాడు ఎస్టిమేటెడ్స్ కంటే. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఇచ్చారని పరిగణించి పంజాబ్లో అయితే 30% కూడా ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 14.88% ఎక్సెస్తో ఏదైతే సీఎం గారు మరి చీఫ్ ఇంజనీర్ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని రాటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి లిఫ్ట్ మరియు గ్రావిటీ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించేందుకు ఫీడర్ ఛానల్ నిర్మాణం మరియు 0.0225 TMC సామర్థ్యంతో బీరగానపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనికి 67.98 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ ఫీడర్ ఛానల్స్ ప్రతి చెరువుకి ఏదైతే ఉంటాయో వాటి గురించి జలధార ప్రోగ్రామ్ను ఒకటి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. 100 days టార్గెట్తో ఈ జలధార ప్రోగ్రామ్ను ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్లో. సో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని అధికారులు పిలిచి సమీక్షించి పనులు ఎంతవరకు జరిగినాయో కూడా సమీక్షించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మరి ఆల్టర్నేటివ్ ఏమన్నా మార్గాల్ని సమస్యను అధిగమించడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, ఫాడర్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గతంలో జారీ చేసిన GOMS నెంబర్ 24 ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ హామీతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1800 కోట్లు రుణం తీసుకుని దాంట్లో 1600 కోట్లేమో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే ఉందో 24 గంటల్లోనే రైతు పండించిన పంటకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో గత 2 సంవత్సరాల నుంచి దానికి 1600 కోట్లు, అదేవిధంగా 200 కోట్లు మార్కెట్ ద్వారా విత్తనాలు ఖరీఫ్ సీజన్కి విత్తనాలు అందించడానికి ఈ నిధుల్ని వినియోగించే విధంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ ప్రభుత్వ వాటా మూలధనాన్ని అంటే ఏపీ మార్క్ఫెడ్లో ప్రభుత్వ వాటా మూలధనం కేవలం 20 కోట్లు ఉంది, దాన్ని 30 కోట్లకు పెంచారు. ఇది పెంచడం ద్వారా NCDC కానీ లేకపోతే రైతుల అవసరాలకి బ్యాంకుల నుంచి అప్పులు సేకరించడానికి
లిమిట్స్ పెరుగుతాయి. జియోఎంఎస్ నెంబర్ 229 పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా మంజూరు చేయబడిన 6 యంగ్ ప్రొఫెషనల్ స్థానంలో కొత్తగా ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్, ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ 2, ఇద్దరు మరియు ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి మంజూరు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవ హెచ్ఆర్డి అండ్ ఐటీఈఎన్సి ఆర్టీజీఎస్ శాఖ మంత్రివర్యుల కార్యాలయంలో ప్రొఫెషనల్ కెమెరామెన్గా పనిచేసేందుకు నెలకు 70,000 పారితోషికంతో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఒక ప్రొఫెషనల్ కెమెరామెన్ పోస్టును సమాచార మరియు పౌర సంబంధాల శాఖకు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివాకం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కోసం సంబంధిత భూ యజమానుల అంగీకారం పొందిన అనంతరం 63.01 ఎకరా భూమిని సేకరించేందుకు ఏపీఎంబీ మ్యారిటైమ్ బోర్డుకు అనుమతి ఇవ్వడానికి ఏపీఎంబీ భూమి కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం ఆ భూమిని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఎకరానికి 28 లక్షల చొప్పున అవుట్ రైట్ సేల్ ప్రాతిపదికన కేటాయించేందుకు ఏపీఎంబీకు అధికారం ఇవ్వడానికి మరియు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ పాలసీ 2026లో నిర్దేశిత షరతులకు లోబడి ఆ పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు వర్తించే ప్రోత్సాహకాలను అందించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి దాదాపు 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ కంపెనీ పెడతానికి ముందుకొచ్చింది. మరి దీంట్లో ట్రక్ టెర్మినల్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. ఇది సీసిటీకి దగ్గర కాబట్టి ఈ పార్కు ఆ సీసిటీ, ఎందుకంటే సీసిటీ వరల్డ్లోనే పేరు పొందిన ఇండస్ట్రియల్ హబ్, ఆ ఇండస్ట్రియల్ హబ్కి చాలా ఉపయోగకరంగా కూడా మారే అవకాశం ఉంది. ఎన్ఐఏ కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో జిల్లా అండ్ సెషన్ జడ్జి స్థాయిలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అధికార పరిధి కలిగిన ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం నుండి రీయింబర్స్ చేయదగిన అంశాల వ్యయాన్ని తగిన రీతిలో బుక్ చేసే షరతుకు లోబడి 16 పోస్టులు మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్ లీగల్, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుకోండి, లేకపోతే సూచనల మేరకు కానివ్వండి, ఈ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో జిల్లా జడ్జి కేడర్లో 133,900, 179,000 పే స్కేల్తో రెగ్యులర్ ప్రాతిపదికన ఒక రిజిస్ట్రార్ కోర్ట్ అండ్ కేస్ మేనేజ్మెంట్ పోస్ట్ మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటే హైకోర్టు కోరిక మేరకు ఈ పోస్ట్ని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపులపై కొత్త ప్రతిపాదనలు మరియు గత కేటాయింపుల సమీక్షకు సంబంధించి 7/7/2026 నాటి ఏపీ సిఆర్డీ అథారిటీ తీర్మానం నెంబర్ 678/2026 ద్వారా ఆమోదించిన విధంగా మంత్రుల బృందం 27 సమావేశ సిఫార్సులను ఆమోదించడానికి మరియు అమరావతి భూ కేటాయింపు రూల్స్ 2017 మరియు అమరావతి భూ కేటాయింపు రెగ్యులేషన్స్ 2017 నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి, ఈషా ఫౌండేషన్కి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కి భూమి కేటాయించడం జరిగింది. దీంట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏంటంటే వారి రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణానికి 1 ఎకరం, దాంతోపాటు 2 ఎకరాలు, దాంతోపాటు ఇంకొక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లోనూ ఇంటర్నేషనల్ స్థాయిలో మనం దుబాయ్ వెళ్ళినా లేకపోతే థాయిలాండ్ వెళ్ళినా అక్వేరియంస్ చూస్తాం. సో అటువంటి స్థాయిలో ఒక అక్వేరియంని ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా బ్రీడింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయాలని మనందరం ఈ మధ్య ప్రతి ఇళ్లలోనూ ప్రతి హోటల్లో కూడా మనం ఏమంటారు ఆర్నమెంటల్ ఫిష్ ఏదైతే పెంచుకునే అలవాటు పెరిగిందో ఆ బ్రీడింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసే విధంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ,
దానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో రాబోయే సంవత్సరాల్లో 1-2 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్థాయికి చెందిన ఒక అక్వేరియంని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీసీఆర్టీ అథారిటీ తీర్మానం నెంబర్ 674/2026 ద్వారా ఆమోదించిన విధంగా 12 జూన్ 2024 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన క్యాపిటల్ సిటీ ఎల్పిఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000 పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి, ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి, ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వటం జరిగింది. మరి గతంలో ఇచ్చిన రైతులు కూడా ఇప్పటి వరకు వాడు పొందుతూనే ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఏమి అన్యాయం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి 7.5-8 లక్షల రూపాయలు, సుమారు 7.5-8 లక్షల రూపాయలు ఈ 15 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇస్తున్నాం ఎకరానికి. సో వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తాం. అంటే వాళ్ళకి 15 సంవత్సరాలు ఇచ్చాం, వీళ్ళకి 10 సంవత్సరాలు మాత్రమే ఇస్తాం. కాబట్టి ఎక్కడ కూడా గతంలో వాళ్ళకి కానీ ఇప్పుడు వాళ్ళకి కానీ ఇక్కడ అన్యాయం జరగకుండా కూడా జాగ్రత్త వహించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అందరి కాదు, ఈ 12 జూన్ 24 తర్వాత కొంతమంది ఇచ్చారు. ఒక 1,000-2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఇది ఇచ్చారు. వాళ్ళకి మాత్రమే ఇది పెంచింది. అంటే వీళ్ళు కూడా అప్పుడు ఇచ్చారు, కానీ మధ్యలో అడ్డం తిరిగి ఇవ్వకపోవటం మూలంగా అది అట్లా ఉండిపోయింది. వాళ్ళకి గత 15 సంవత్సరాల కాల పరిమితికి ఇచ్చాం, ఇది 10 సంవత్సరాలకి ఇస్తాం. ఎక్కువ సార్ 7 లక్షలు చెప్పే కదా ఇందాక. వాళ్ళకి దాదాపు 8 లక్షలు మొత్తం పీరియడ్లు చూసుకుంటే వాళ్ళకి 7.5-8 లక్షల దాకా వస్తుంది. వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రం, వాళ్ళకి ఎక్కువ వస్తుంది పాత వాళ్ళకి. అదేవిధంగా 7/7/2026 నాటి ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం 675/2026 ఆ రోజు ఏంటంటే ఈ తీసుకున్న 30,000 ఎకరాలు ఏదో ఈ భూములు కాకుండా గ్రామ కంటాలు ఉన్నాయి, అవి సేకరించకపోయినా కూడా రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిన బిల్డింగ్స్ని సేకరించడం జరిగింది. సో ఆ రోజు వాళ్ళకి దాని ఏమంటారు పునరావాసం. సో వారు వేరే ఇంట్లో రెంట్కి కానివ్వండి ఏదైనా కానీ కంపన్సేషన్ కింద నెలకి 5,000 రూపాయలు 12 నెలల కాలానికి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కానీ ఏ కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టలేదు కాబట్టి వాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ 5 సంవత్సరాలు పెరిగిన ధరలను బట్టి కానివ్వండి, లేకపోతే జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని 5,000ని 10,000 రూపాయలకి నెలకి 12 మాసాలకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 676/2026 తీర్మానం ద్వారా ఆమోదించిన విధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు మరియు పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో 6/1/2026 కట్ ఆఫ్ తేదీగా స్వీకరించి ఆ 7 గ్రామాల్లో ఏదైతే భూములు ఇస్తున్నారో వాళ్ళకి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అనంతపురం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, అదేవిధంగా అనంతపురం జిల్లాలో 2 చోట్ల, గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమి కేటాయించడం జరిగింది. 66 సంవత్సరాలు లీజు, 99 సంవత్సరాల వరకు, ఐ థింక్ 99 సంవత్సరాలకు పెంచేసినట్టున్నారు కదా, ఎక్స్టెండబుల్ అప్ టు 99 ఇయర్స్. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించగలిగింది. అంటే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్. ఎస్, ఇవన్నీ కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి,
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నౌలూరు గ్రామంలో 50 సెంట్లు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనంతపురం జిల్లా రాయదుర్గం 50 సెంట్లు భూమిని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో 21.10 ఎకరాలు 21.10 ప్రభుత్వ భూమిని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏపీటీఏ విజయవాడకు ఎకరానికి 90 లక్షల చెల్లింపుపై బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 7.7 ఎకరాల మేర మెస్సర్స్ శ్రీ సప్తగిరి ఇండస్ట్రియల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా కార్యకలాపాల తీరును కెమికల్ సాల్వెంట్ ఇండస్ట్రీ అంటే గతంలో ఈ భూమి కేటాయించినప్పుడు ఈ కెమికల్ సాల్వెంట్ ఇండస్ట్రీ గురించి కేటాయించడం జరిగింది. ఇప్పుడు దాన్ని వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల ఏర్పాటు మరియు ఇతర గోడౌన్లుగా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి అంటే వాళ్ళు ల్యాండ్ యూజ్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్. వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామం ఎల్పిఎం నెంబర్ 1922 పాత సర్వే నెంబర్ 443/1 10 ఎకరాలతో సంబంధం 10.16 ఎకరాల భూమిని ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 58(2) కింద పుల్లడిగుంట గ్రామ పంచాయతీ పరిధి నుండి డీనోటిఫై చేయటానికి మరియు వర్గీకరణను తోపు పోరంబోకు నుండి పట్టా /AWD/GPగా మార్చడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 10 ఎకరాల్లో దాదాపు 201 ఫ్యామిలీస్ గత ఎన్నో దశాబ్దాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్ మూలంగా వారు ఎటువంటి బెనిఫిట్ ఆ ప్రాపర్టీ నుంచి పొందడానికి కానీ దాని నుంచి హౌసింగ్ లోన్ కానివ్వండి లేదా ఎక్కడైనా అవసరాల కోసం లేక వాళ్ళు అనేక దశాబ్దాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మానవతా దృష్టితో దాన్ని మన పట్టాగా AWD/GPగా మార్చేసి వారికి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇటువంటి కేసులు సెట్టిపల్లి అటువంటి 12 కేసులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది కుటుంబాలు ఇటువంటి ల్యాండ్ క్లాసిఫికేషన్ మూలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా చట్టబద్ధంగా వాటన్నింటిని కూడా పరిష్కరించి ఒక సమయం లోపల వాటన్నింటిని కూడా పరిష్కరించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా మార్చి 2027 కల్లా కంప్లీట్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులు కూడా మరి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కొన్ని దశాబ్దాల నుంచి రకరకాల అధికారుల తప్పిదం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా కానివ్వండి, లేకపోతే వ్యక్తులు ఇతరులను మోసం చేసే ఉద్దేశంతో కానివ్వండి, రకరకాల ఈ రెవెన్యూ లిటిగేషన్స్ ఏదైతే పెట్టారో వాటన్నిటినీ కూడా చట్టపరిధి లోపల పరిష్కరించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 9,355 కోట్ల అంచనా వ్యయంతో 10 మల్టీ విలేజ్ స్కీమ్లకు మరియు జల్ జీవన్ మిషన్ ఇతర అందుబాటులో ఉన్న నిధుల సమీకరణకు లోబడి తీవ్ర నీటి కొరత ఉన్న ఆవాసాలకు తాగునీరు అందించేందుకు SDS ప్లెయిన్ కింద 1811.81 కోట్ల అంచనా వ్యయంతో 2,943 పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వడానికి మరియు 26/3/2026 నాటి GOMS నెంబర్ 53 మరియు 54 ద్వారా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సార్ ఓకే. అంటే అది లక్షల దాకా వస్తుంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ లోన్స్ తీసుకుంటారు. అవి సుమారు 1,00,000-1,50,000 వస్తుందని 1.5 lakhs వరకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. ఎల్నినో మూలంగా వచ్చే ప్రభావం అవుతుందో దానికి తగ్గట్టు శాసనసభ్యులు, ప్రభుత్వాధికారులు, మంత్రులు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. ఆల్టర్నేటివ్ ఏదైనా పరిష్కారాలు ఏదైనా ఉంటే ప్రత్యేకంగా త్రాగునీరు, అదేవిధంగా యానిమల్ ఫాడరు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అటువంటిది ఏమీ లేదండి. ఏదైనా ఉంటే తెలుసుకుని మీ దృష్టికి తీసుకొస్తాను. కమాండ్ ఏరియా అదేంటి పైపుల ద్వారా పొలాల్లోకి నీళ్లు తీసుకెళ్తారు కదా, ఇది కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటారు దాన్ని. అది మన ఇక్కడ బోధులతో తీసుకెళ్తాం ఈ డెల్టాలో, అక్కడ పైపుల ద్వారా కూడా తీసుకెళ్తాం. అది 14 కోట్లు ఎంత టెండర్ ఉంటుంది, కమాండ్ ఏరియా టెండర్. చిన్న టెండరే, కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నారు కాబట్టి అంత ఎక్సెస్ 5% ఎక్సెస్ ఇంత